దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన ఘనమైన నామంలో ఈ 21 దిన ఉపవాస కూడికల 18వ దినానికి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరూ ఒక మంచి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మంచిది. మన దేవుడెవరు? ప్రార్థన ఆలకించువాడు. మంచి దేవుడు, మేలు చేయటందు ఆనందించే దేవుడు. ప్రియులారా, మనం గత కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్నాం. దేశం పాడు చేయబడుకున్నట్లు, ప్రాకారాలు దిట్టపరచుటకు, బ్రద్దలైనటువంటి సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు మరి ఎదురు చూసినప్పుడు నేనున్నాను అని మనం మొదటి రోజు చూసాం. నోవహు నిలబడినట్టుగా, అలాగే ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్న ఉగ్రతని ఆపటానికి మోషే అడ్డుపడినట్టుగా, అబ్రహాముని గురించి మనం ధ్యానం చేసాం. లోతు కుటుంబం కొరకు అడ్డుపడినటువంటి అబ్రహాం. ఏలియా 2 తలంపుల మధ్యలో ఉన్న ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి మరలా ప్రభువులో నిలబెట్టినటువంటి ఏలియా. సో ప్రియులారా, ఇలాగా మనం అనేక భక్తుల జీవితాలు చూసాం. అయితే ఆనాటి ఏలియాలు నేడు కావాలి అని మనం ధ్యానం చేసాం. ఉదయకాల సమయంలో కూడా మనం ధ్యానం చేసాం. దానియేలు యొక్క జీవితాన్ని ధ్యానం చేసాం. దానియేలు ఎలా జీవించాడు, ఎందుకు దేవునికి బహుప్రియుడైపోయాడు అంటే, దానియేలు ఏం కలిగినాడు? దానియేలు గర్వము లేనటువంటి వానిగా, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినటువంటి వానిగా, మంచి వ్యక్తులతో స్నేహం చేశాడు, ఆత్మీయులతో. ఈరోజు మనము ఆత్మీయులతో స్నేహం చేయలేకపోతున్నాం, అనేకులతో స్నేహం చేస్తున్నాం. దానియేలు మంచి స్నేహితుల్ని కలిగి ఉన్నట్టుగా, నమ్మకమైనటువంటి వాడిగా, దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, రాజుకి తను పనిచేసే దగ్గర నమ్మకంగా ఉన్నాడు, అలాగే దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ప్రియులారా, మంచి సాక్ష్యం కలిగిన వానిగా ఉన్నాడు. చివరికి మనం చూసాం ప్రార్థనాపరునిగా అని చూసాం. అంతేకాదు, గొప్ప విశ్వాసం కలిగిన వాడిగా, సింహాల బోన్లోకి ధైర్యంగా, గుహలోకి ధైర్యంగా వెళ్ళిపోయాడు దేవుని మీద నమ్మకం వేసి. అలాగే ప్రార్థనాపరుడు దానియేలు అని మనం ధ్యానం చేశాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూసినట్లయితే ఇశ్రాయేలు కొరకు మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 16వ వచనంలో చేస్తున్నాడు. ఏమని అంటే, ప్రభువా, మైక్లో, ప్రభువా మా పాపములను బట్టి, చదవండి, మా పాపములు బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని. యెరూషలేము ఏంటంట? అది ప్రతిష్ఠితమైనటువంటి పర్వతం. ఈ యెరూషలేము అనగా సంఘం అని మనం ధ్యానం చేసాం. ఈ సంఘం దేవునికి ఏంటి? ప్రతిష్ఠితమైనది. ఆయన ఎలా సంపాదించాడు ఈ సంఘాన్ని? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఇది ప్రతిష్ఠితమైంది. ఇది ఏమైపోయిందట? పాడైపోయింది. అందుకనే దేవుని కోపం యెరూషలేము మీదకి వచ్చింది. అందుకనే ఈ పరిశుద్ధ స్థలం మీదకి, శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. 18వ వచనం, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిల్వబడి ప్రార్థించుటలేదు. దానియేలు యొక్క ప్రార్థన చూడండి. ప్రభువా, నువ్వు గొప్ప కనికరం కలిగిన దేవుడివి అని నిన్ను ప్రార్థిస్తున్నాం, కానీ మన స్వనీతిని బట్టి అయితే మేము ఎందుకు పనికిరామయ్యా? అయితే నువ్వు కనికరం కలిగిన దేవుడివి, మా దేవా చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపు, ప్రభువా క్షమించు, ఆలస్యం చేయక చెవియొగ్గి
నా మనవి చిత్తగించుము. హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఆలస్యం చేయక నా మనవి ఆలకించు, చిత్తగించు. అయితే దేవుడు దానియేలు మనవి ఆలకించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన మనవులు ఆలకించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన కన్నీరు దాటి వెళ్ళే దేవుడు కాదు. అయితే ఆలస్యం చేయక అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఏం జరుగుతుంది ఆయనకి? ఆలస్యం మనిషికి అన్నిటికంటే చిరాకు ఏంటండి? రోడ్డు ఎక్కగానే బస్సు రాలేదనుకోండి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఫోన్లు ఇంటి దగ్గరే, మనం మెట్లు దిగుతున్నప్పుడే బయటకు వస్తున్నప్పుడే నొక్కితే అక్కడ వాడు మనకంటే ముందు. ఒకవేళ రాలేదనుకోండి, నెట్వర్క్ కలవట్లేదనుకోండి, ఎట్లుంటుంది మన పరిస్థితి? ఇప్పుడు మనకి ఈ చర్చిలో సరిగ్గా నెట్వర్క్ రాదు, అప్పుడప్పుడు ఎంత తెగ కోపం వస్తూ ఉండే, పాటలు ఎతికితే రాదు, ఫోన్ పగలు కొట్టేద్దాం అనిపించింది. అంటే మనకి వెంటనే అయిపోవాలి. 5G స్పీడ్ కూడా మనకి సరిపోవడంలా. హల్లెలూయా. సో ఆలస్యం అనేది మనిషి తట్టుకోలేదు. ఇప్పుడు నీ జీవితంలో దేవుని కార్యం ఆలస్యం జరుగుతుందా? అయితే నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఆలస్యం చేయదు, మా అపరాధాలు క్షమించు, ఇదిగో యెరూషలేము మీదకి నీ కృప రాని, దృష్టించు, నీవు ప్రతిష్ఠించినటువంటి నీ బిడలైన మా మీదకి నీ కృప రాని అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. దేవుని కోపం యెరూషలేము మీద, వారు చేసిన పాపం మీద, ఆ పాపాలను బట్టి వస్తున్న కోపాన్ని ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? ఆపేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి దానియేలు లెగాలి. లోకం మీదకి, నీ కుటుంబం మీదకి, నీ ప్రాంతం మీదకి, నీ పట్టణం మీదకి వస్తున్నటువంటి ఉగ్రతను ఆపేటటువంటి దానియేలు దేవుడికి కావాలి. హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడు మనల్ని వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్క దానియేలుగా దేవుడు నిలబెట్టునుగాక. కోపం ఆపడానికి ఎవరు కావాలి? తగిన వారు కావాలి. దానియేలులో లక్షణాలు మీకు చెప్పాను. సో కనుక మనం అలా గనక మారితే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. రాత్రి మన మధ్యలోకి దేవుని వాక్యాన్ని 18వ దినం దేవుని వాక్యం అందించడానికి విజయవాడ మహాపట్టణం నుండి మన ప్రాంతానికి మనం ఆహ్వానించగానే, ప్రేమతో ఆహ్వానించగానే మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్ జబదయ్య కొడాలి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని మనందరం ఎరిగిన వారే కనుక ఇక ఎక్కువ పరిచయం చేయకుండా మరి నేరుగా వారికి అవకాశం ఇస్తున్నాను. వారిని చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ 2025 సంవత్సరంలో కూడా ఈ 21 దిన ఉపవాస కోడికల్లో మరి మీతో కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఒక 2 దినాలు గడపడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగా నేను స్తుతిస్తున్నాను. అలాగే మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ శేఖర్ సాహు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి 21 దిన ఉపవాస కోడికల్లో ఈరోజు 18వ రోజు. ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపే కృపను అనుగ్రహిస్తున్నాడు. మరి గత దినములన్నింటిలో కూడా ఎన్నో శ్రేష్టమైన సందేశాలు, భక్తుల యొక్క జీవిత చరిత్రలు, అలాగే వారిలో ఉన్న ప్రార్థన లక్షణాలు, దేవుని కొరకు, ప్రజల కొరకు వారు నిలబడిన విధానము, అనేకమైన విషయాలు మీరు ధ్యానం చేశారని విని మరి ఎంతగానో నేను సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మరొక భక్తుని యొక్క జీవితాన్ని మనము, తన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి
పిలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించను. చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, మీ పరిశుద్ధ పాదముకు వందనాలు ప్రభువా. తండ్రి, మరి మీ చిత్తానుసారంగా ఈ రాత్రి నీ బిడ్డలతో ఈ ప్రజల మధ్యలో ఉండడానికి మీరు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి 21 దిన ఉపవాస కూడికల్లో 18వ రోజున ఈ రీతిగా ప్రభువా నీ బిడ్డలు మీ సన్నిధి సహవాసంలో చేరి ఈ సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఇక్కడ నిలబడి ఏ మనుషుడు మాట్లాడినా ఎవరికి ఉపయోగం లేదు నాయన. మీరు మాట్లాడితేనే మా అందరికి ఆశీర్వాదం ప్రభువా. అటువంటి ఆశీర్వాదకరమైన మాటలు ఈ రాత్రి మీరు అనుగ్రహించండి. మీ సేవకుడిని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నా సొంత మాటలు తీసివే ప్రభువా. నీ మాటలు ఆశీర్వాదకరమైన మాటలు మా అందరికీ మీరు అనుగ్రహించమని, నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ సంధించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం నుంచి 29 వచనాలకున్న వాక్య భాగాన్ని మనం చదివాం. ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో మరి యాకోబుని గురించిన సమాచారం మనకు కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే యాకోబు యొక్క ప్రార్థన జీవితం మనకి ఇక్కడ కనబడుతుంది. యాకోబు చేసిన ప్రార్థన. ఇప్పుడు బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది యొక్క ప్రార్థన జీవితాలను చూసినప్పుడు, లేదా ప్రార్థన వీరుల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు వారిలో మనకి కనబడే పేరు యాకోబు. దానియేలు ప్రార్థన, అలాగే ఇంకా చాలామంది, మోషే ప్రార్థన, దావీదు ప్రార్థన, వారిలో యాకోబు యొక్క ప్రార్థన కూడా మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేస్తుంటాం. ఇది యాకోబు యబ్బోకు రేవు దగ్గర చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన గురించి తెలియని క్రైస్తవులు దాదాపుగా ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి సేవకులు కూడా, మరి ప్రతి సంఘంలో కూడా ఈ వాక్యము అనేక సందర్భాల్లో ధ్యానించబడుతుంటుంది. చాలాసార్లు మనం చదివాం, చాలాసార్లు విన్నాం, చాలాసార్లు యాకోబు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి ధ్యానించాం. అయితే ఈ రోజున మరొకసారి యాకోబు యొక్క ప్రార్థన జీవితం నుంచి దేవుడు మనకి ఏం నేర్పించబోతున్నాడో, ఒకవేళ తెలిసిన విషయాలు ఉంటే వాటిని దేవుడు మనకి మరలా జ్ఞాపకం చేయబోతున్నాడు. తెలియని విషయాలంటే దేవుడు ఈ దినాన్ని మనకి నేర్పించబోతున్నాడు. మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వింటూ యాకోబులో ఉన్న ప్రార్థన లక్షణములు, యాకోబు యొక్క జీవితంలో ఉన్న కొన్ని లక్షణాలని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి ఒకవేళ యాకోబు గురించి తెలియని వారు ఎవరైనా క్లుప్తంగా అతని యొక్క జీవితాన్ని కొన్ని మాటలు తెలియజేసి తర్వాత ఈ వాక్య అంశంలోకి మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నించేద్దాం. ఇస్సాకు, రిబ్కా అనే దంపతులకు 2 కొడుకులు పుట్టారు. పెద్దవాని పేరు ఏశావు, రెండో ఆయన యాకోబు. 2 కవల పిల్లలుగా ఒకేసారి, లేకపోతే ఒకే దినాన తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వచ్చారు. ఏశావు ఆయన మరి జ్యేష్ఠ కుమారుడిగా, పెద్దవాడిగా ఉండి ఆయన అరణ్యంలో వేటాడుతూ తన జీవితాన్ని కొనసాగించేవాడు. యాకోబు సాధు స్వభావిగా ఉండి తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఆయన ఇంట్లో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే చిన్నప్పటి నుంచి ఈ యాకోబుకి ఒక ఆశ, యాకోబుకి ఒక కోరిక ఉండేది. ఇంతకుముందు పాడాం కదా, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక. ఇది యాకోబుకి తీరని కోరిక. ఏంటి ఆయనకున్న ఆశ అంటే, నేను జ్యేష్ఠుడిని ఎందుకు కాలేకపోయాను, నేను పెద్దవాడిగా పుట్టుంటే బాగుండేది కదా, నేను పెద్దవాడిని అయి ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఆ ఆశ ఎప్పటికీ తీరని ఆశ. ఎందుకంటే అతడు 2వ వాడిగా పుట్టాడు. జనరల్గా కొంతమందికి ఇట్లాంటి కోరికలు ఉంటాయి. ఏంటంటే నేను పెద్దవాడిని అయితే బాగుండను. నేను ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, చిన్నవాళ్ళు, 2nd, 3rd పుట్టిన వాళ్ళని, చిన్నవాళ్ళని కొంచెం ఎక్కువగా పనులకు వాడేస్తూ ఉంటారు. ఇంట్లో ఏదైనా కొట్లకి వెళ్ళాలన్నా లేకపోతే ఏమైనా చేయాలన్నా నువ్వు వెళ్ళరా అంటే వాడు అంటాడు, అన్నయ్యని పంపించొచ్చుగా, లేదా అక్కకి చెప్పొచ్చుగా, నాకే చెప్తున్నావేంటి, అన్నిటికీ నేనే చేయాలా, నేను చిన్నోడినా అని కొన్నిసార్లు వీడు అనుకుంటూ ఉంటాడు లోపల. అయ్యో నేను పెద్దోడిగా పుట్టుంటే బాగుండేది, ఈ పనులన్నీ నాకు చెప్పేవాళ్ళు కాదు, అమ్మా నాన్న పనులు చెప్తారు,
అన్నయ్య పనులు చెప్తాడు, అక్క పనులు చెప్తాడు అనుకుంటూ ఉంటారు. సో యాకోబుకి మరి ఈ రకమైన పనుల గురించిన ఆలోచన కాదు, కానీ యాకోబుకి చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఏంటంటే ఆ రోజుల్లో జ్యేష్ఠులకు, మొదట పుట్టిన వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు తండ్రి ద్వారా అనుగ్రహింపబడుతూ ఉండేవి. జ్యేష్ఠత్వపు దీవెనలు, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు. ఈ యాకోబు యొక్క మరి బాధ ఏంటంటే, నేను అనవసరంగా ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు కోల్పోయానే, నేను పెద్దవాడిగా పుట్టుంటే బాగుండేదే అని యాకోబు అనుకుంటూ ఉండేవాడు. సరే, ఏదైనా కానీ అది తనకి తీరని ఆశ, తీరని కోరిక. కానీ దాని మీద ఆశ ఎప్పుడు కూడా తనకి చచ్చిపోలే, ఎప్పుడు ఈ మైండ్లో ఉంటా ఉండేది. ఒక రోజున ఏశావు అరణ్యంలో వేటాడటానికి వెళ్ళి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆకలితో ఇంటికి వచ్చాడు. ఈలోపు ఈ తమ్ముడైన యాకోబు వంట చేస్తూ ఉన్నాడు, భోజనాన్ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఒక కూర వండుతున్నాడంట. అక్కడ ఏముందంటే కలగూర వంటకం, అంటే అన్ని కూరగాయలు కలిపి ఒక కర్రీ రెడీ చేస్తున్నాడు. దాంట్లో కొంచెం చిక్కుడుగాయలు ఎక్కువగా కనపడుతున్నాయి, చిక్కుడుగాయల కూర. సరే, అన్న అడిగాడు. ఏమని అడిగాడంటే, తమ్ముడు నాకు ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం ఇవ్వంటే, ఈయన మైండ్ అంతా కూడా, హృదయం అంతా కూడా, మనసు అంతా కూడా, ఆలోచనలన్నీ కూడా ఈ జ్యేష్ఠత్వంతో నింపబడి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు మా అన్న నన్ను ఏమైనా అడుగుతాడా అన్న ఆలోచన ఉన్నాడేమో. నాకు భోజనం పెట్టు తమ్ముడు అంటే ఏమన్నాడంటే, దీనికి నేను భోజనం పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే అన్నాడు. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా, నీ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు నాకు ఇచ్చేస్తావా, నేను నీకు భోజనం పెడతా అన్నాడు. అప్పుడు ఏశావు ఏమనాలి? అసలు జ్యేష్ఠత్వానికి భోజనానికి ఏంట్రా సంబంధం? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఇది, నేను అర్హుడిని కాదు, లేకపోతే నేను కోరుకోలేదు, నేను ప్రయాసపడలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ అర్హతను, ఆధిక్యతను నువ్వు పెట్టే భోజనం కోసం వదిలేసుకుంటానా? నువ్వు వద్దు, నీ భోజనం వద్దని చెప్పి వెళ్ళిపోవాలి. కానీ ఏశావు అట్లా అనలా. ఒక పక్కన యాకోబుకేమో తన మనసంతా జ్యేష్ఠత్వం మీద ఉంటే, ఏశావుకి అసలు ఇది లెక్కే లేదు. కొంతమంది ఏమో దేవుడు వారి యొక్క జీవితంలో ఇవ్వని, లేకపోతే వారు పొందుకోని కొన్ని ఆశీర్వాదాల కొరకు, కొన్ని ఆధిక్యతల కొరకు, కొన్ని ధన్యతల కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యో, నేను వారికిలాగా నిలబడి పాడలేకపోతున్నానే, లేకపోతే వాళ్ళకిలాగా నిలబడి లీడ్ చేసే అవకాశం నాకు లేదే, లేకపోతే నేను వాక్యాన్ని చదవలేకపోతున్నానే, కొన్నిసార్లు అట్లా ఉండలేకపోతున్నాను, ఇట్లా ఉండలేకపోతున్నానని ఇవ్వబడని ఆధిక్యతల కొరకు, పొందని ఆధిక్యతల కొరకు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా, ఇది నాకు వస్తే బాగుండు, ఇది నేను చేస్తే బాగుండు అని కొంతమంది అట్లా ఎదురు చూస్తామని. అంటే కొంతమంది ఏమో వారికి దేవుడు గొప్ప గొప్ప ఆధిక్యతలు ఇచ్చిన, కొన్నిసార్లు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా దేవుడు వారిని నిలబెట్టినా దాన్ని చాలా ఈజీగా, చాలా లైట్గా, నిర్లక్ష్యంగా వాటి పట్ల ఉంటూ ఉంటారు. ఏశావేమో దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, యాకోబేమో దాన్ని ఎప్పుడు పొందుకోవాలా, ఎప్పుడు సంపాదించాలా, ఎప్పుడు నాకు అది నేను దాన్ని స్వాధీనపరచుకోవాలని చెప్పి ఆశతో ఉన్నాడు. మొత్తానికి చెప్పాడు. ఏమన్నాడంటే, నేను నీకు భోజనం పెడతా, నాకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా అంటే, ఏశావు అన్నాడు, ఈరోజు నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతే ఇంకా నాకు జ్యేష్ఠత్వం ఎందుకు, ఆ జ్యేష్ఠత్వం ఏదో నువ్వే తీసుకుని నాకు భోజనం పెట్టే అన్నాడు. నువ్వే తీసుకుని నాకు భోజనం పెట్టా అంటే యాకోబు ప్రమాణం చేయించుకున్నాడు. ఆ రోజుల్లో ప్రమాణానికి చాలా విలువ ఉండేది. ఆ రోజున ఏశావు తన చేతిలో చేయి వేసి, తమ్ముడు చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి, నాకు జ్యేష్ఠత్వం అవసరం లేదు, ఆ జ్యేష్ఠత్వాన్ని నువ్వే తీసేసుకో, నాకు భోజనం పెట్టంటే ఆ యాకోబు భోజనం తాను తయారు చేసుకున్న, తన కొరకు తయారు చేసుకున్న ఆ భోజనాన్ని ఏశావుకు పెడితే తిని త్రాగి వెళ్ళిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి వెళ్ళిపోయాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోమని. కేవలం ఒక్క పూట భోజనం కొరకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను వదిలేసుకో. సరే, అయిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకరోజు వచ్చింది. ఆ రోజు తండ్రి అయిన ఇస్సాకు పెద్ద కుమారుని ఆశీర్వదించాలనుకున్నాడు. ఈ జరిగిన సంభాషణ ఇవేమి కూడా వాళ్ళకి తెలియదు. సరే, పెద్ద కుమారుని ఏశావుని పిలిచి చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను, కాబట్టి నువ్వు నా కొరకు అరణ్యంలోకి వెళ్ళి ఒక మంచి జంతువుని వేటాడి నాకు భోజనం తీసురా, నేను నిన్ను తిని ఆశీర్వదిస్తానంటే అలాగే నాన్న అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. ముందు చెప్పినవన్నీ మర్చిపోయాడు, వద్దన్నాడు కదా, అవి కూడా పెద్ద ఆయనకి జ్ఞాపకం లేవు. అరణ్యంలో వేటాడటానికి వెళ్తే ఈలోపు తల్లి యాకోబుని సిద్ధం చేసి, ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే కాబట్టి నేను ఎక్కువగా డీటెయిల్కి వెళ్ళాల, సిద్ధం చేసేసి ఆశీర్వాదాల కొరకు తండ్రి దగ్గరికి పంపించింది.
ఇక్కడ చాలామందికి మరి వచ్చే ఒక డౌట్ నాకు కూడా వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఆ ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. దేవుని దగ్గర నుంచి తండ్రి ద్వారా జ్యేష్ఠుడికి వచ్చే ఆశీర్వాదాలు. ఇసాకు కనుదృష్టి మందం అయిపోయిందండి, అంటే గుడ్డివాడైపోయాడు, కళ్ళు కనపడతలాయి. ఆశీర్వాదాలు దొంగిలించడానికి యాకోబు వచ్చాడు. ఆశీర్వాదాలు దొంగిలించడానికి యాకోబు వచ్చాడు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు కదా, దేవుడి దగ్గర నుంచి రావాల్సినాయి కదా. ఇస్సాకు గుడ్డోడే కానీ దేవుడు గుడ్డోడు కాదు కదా. ఇస్సాకు తడిమి చూసి నీ స్వరమేమో యాకోబులాగా ఉంది, నిన్ను తడుము చూస్తేనేమో ఏసావులాగా ఉంది, అంత డౌట్ పడుతున్నా కూడా ఎందుకు ఇచ్చేసాడు ఆశీర్వాదం? అంత అనుమానం కలుగుతున్నా కూడా అలా ఆశీర్వదించేయడం గల కారణం ఏంటంటే పైనుంచి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. ఇస్సాకు కనబడకపోయినా దేవునికి కనబడుతుంది, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు యాక్సెప్ట్ చేశాడంటే అది కేవలము ఏసావు యొక్క నిర్లక్ష్య స్వభావం బట్టి, లేకపోతే ఏసావు యొక్క మరి ఆ జ్యేష్ఠత్వం పట్ల తనకున్న వ్యతిరేకత, లేకపోతే తనకున్న మరి ఆ నిర్లక్ష్యాన్ని బట్టే యాకోబుకి అది అనుగ్రహించబడి. సరే, మొత్తానికి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, సంతోషంగా బయటకు వచ్చాడు. ఈలోపు అన్న వచ్చాడు, మొత్తం తమ్ముడు లాగేసుకున్నాడు అన్న విషయం తనకి అర్థమైంది. తమ్ముడిని చంపేయాలనుకుంటున్నాడు. తమ్ముడిని చంపేయాలనుకుంటే ఈలోపు తల్లి మరలా తమ్ముడిని ప్రిపేర్ చేసి తన యొక్క అన్న ఇంటికి, లాబాన్ ఇంటికి పంపించేస్తుంది. అక్కడి నుంచి లాబాన్ ఇంటికి వెళ్ళాడు. 20 సంవత్సరాలు లాబాన్ ఇంటి దగ్గర ఉన్నాడు. ఒక 7 సంవత్సరాలు రాహేలు కొరకు పనిచేశాడు. ఇంకొక 7 సంవత్సరాలు మరొక భార్య లేయా కొరకు, అంటే ఫస్ట్ లేయాని ఇచ్చేశాడు, మళ్ళీ రాహేలు కొరకు పనిచేశాడు. లేండి, మొత్తం 14 సంవత్సరాలు 2 భార్యల కొరకు పనిచేశాడు. ఇంకొక 6 సంవత్సరాలు ఆస్తి కొరకు పనిచేశాడు. మొత్తం 20 సంవత్సరాలు మామ అయిన లాబాన్ ఇంట్లో ఉన్నాడు. సరే, అక్కడి నుంచి బయలుదేరి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి తండ్రి ఇంటికి వచ్చేద్దామని చెప్పి బయలుదేరాడు. అప్పుడు ఆయనకి 2 భార్యలు, 2 దాసీలను కూడా భార్యలుగా చేసుకున్నాడు. మొత్తం ఎంతమంది భార్యలు? ఇప్పుడు 4 భార్యలు, 2 భార్యలు, 2 దాసీలు కూడా ఆయన భార్యలు అయ్యారు. మొత్తం 12 మంది పిల్లలండి. 11 మంది కొడుకులు, ఒక కూతురు. ఇంకా 12వ వాడు ఇంకా పుట్టలేదు అప్పుడు. 11 మంది కుమారులు, ఒక కుమార్తె. లాక్కున్నావో అదే అన్న నిన్ను చంపడానికి వస్తున్నాడు, అదే అన్న 400 మందిని తీసుకుని నేను చంపడానికి వస్తున్నాడని వార్త వినబడంగానే అప్పుడు దాకున్న ఆనందం, అప్పుడు దాకున్న సంతోషం, అప్పుడు దాకున్న ఇదంతా కూడా పోయింది. దాదాపుగా తనతో ఒక పెద్ద జనాంగం ఉంది. 11 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, విస్తారమైన ఆస్తి, 4 భార్యలు, అనేక మంది మరి పనివారు, చాలా మందిని తీసుకుని బయలుదేరాడు. అయితే అంతమందితో కలిసి సంతోషంగా అంతమందితో కలిసి వెళ్తున్న యాకోబు యొక్క జీవితంలో ఒక్కసారి దుఃఖం. అప్పుడు దాకా వెలుగుమయంగా ఆశీర్వాదకరంగా కనబడుతున్న తన యొక్క జీవితము ఒకసారి చీకట్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. తర్వాత రోజు తన యొక్క జీవితంలో ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే అన్న 400 మందిని తీసుకుని ఈ యాకోబుని చంపడానికి వస్తున్నాడు. అప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన ఉన్న స్థలం ఏంటంటే ఎబ్బోకు అనే రేవు దగ్గర ఉన్నాడు. అక్కడ దేవునికి ఆ రాత్రి యాకోబు ప్రార్థన చేసి దేవుని యొక్క కార్యాన్ని యాకోబు పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ వాక్య భాగం వెళ్ళక ముందు ఒక్క విషయాన్ని నేను మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. చాలాసార్లు యాకోబు యొక్క ప్రార్థన జీవితాన్ని చాలా గొప్పగా మనం చూస్తాం. యాకోబు ప్రార్థన వీరుడని, ఎబ్బోకు రేవు దగ్గర దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు యాకోబు గొప్పగా ప్రార్థన చేశాడని మనం చదువుతూ ఉంటాం. నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. యాకోబు అప్పుడు తప్ప అంతకు ముందు తన యొక్క జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా నాకైతే కనపడదు. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాల, దొంగతనంగా లాక్కున్నాడు. అమ్మ పంపించేస్తుంటే అప్పుడు కూడా ప్రార్థన ఏమి లేదు. అరణ్య మార్గం వెళ్ళిపోతా ఉండంటే అక్కడ బేతేల్ అనే స్థలం దగ్గర ఆగి పడుకున్నాడు. దేవుడు ఆయన్ని దర్శించాడు. దేవుడు ఆయనతో మాట్లాడటమే కానీ, దేవుడు ఆయన్ని ధైర్యపరచడమే కానీ, దేవుడు ఆయన బలపరచడమే కానీ ఈయన దేవునితో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసినట్టుగా ఆ ముందు సందర్భాల్లో ఎక్కడ
లేదు. లాబాను ఇంటికి వెళ్ళాడు, అక్కడ దృష్టి అంతా ఇక దేని మీద ఉంది? భార్యల మీదే ఉంది. 7 సంవత్సరాలు ఆమె కోసమే, ఆమె చూస్తానే, ఇక అదే మైండ్ అంతా కూడా అదే. ఈలోపు ఈయన మోసగాడంటే వాళ్ళ మామ ఇంకా మోసగాళ్ళలాగా పెళ్లి రోజు మొత్తానికి భార్యని మార్చేశాడు. చిన్న ఆమెను అడిగితే పెద్ద ఆమెను ఇచ్చేసాడు. ఏంటి ఎట్లా చేసావంటే, మా ఆచారం ఇది, పెద్దోళ్ళకి చేయకుండా చిన్నోళ్ళకి చేయడం కుదరదు, నీకేమో కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయన్నాడు. సరే 7 రోజుల తర్వాత ఆ క్రమం అయిపోయిన తర్వాత వెంటనే రాహేల్ని కూడా భార్యగా ఇచ్చేశాడు. అయితే ఆ రాహేల కొరకు ఇంకో 7 సంవత్సరాలు ఈయన యాకోబు పనిచేశాడు. సో ఆయన దృష్టి అంతా కూడా ముందు 14 సంవత్సరాలు రాహేల్ మీద ఉంది, తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు ఆస్తి మీద ఉంది. ఎక్కడ దేవుడికి ప్రార్థన చేసినట్టుగా కానీ, దేవునితో సమయం గడిపినట్టుగా కానీ ఏమి లేదు. దేవుడే దర్శించేవాడు, ఆయన దేవుడే మాట్లాడేవాడు, దేవుడే సహాయం చేసేవాడు, దేవుడే తన దగ్గరికి వచ్చేవాడు. కానీ ఈయన ప్రార్థన చేసినట్టుగా ఎక్కడ ఫస్ట్ టైం దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఫస్ట్ టైం మరి తన యొక్క జీవితంలో దేవునికి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఒకవేళ మనమైతే అదే పరిస్థితిలో మన దగ్గరికి ఎవరైనా వస్తే అప్పుడు ఏమంటావంటే, ఇన్ని రోజులు నువ్వు నా దగ్గరికి రాలేదు, ఏ రోజు నువ్వు నాకు ప్రార్థన చేయలేదు, అసలు నేనంటే నీకు లెక్కే లేదు, కానీ ఇప్పుడు సమస్య వచ్చేసరికి పరిగెత్తకుండా నా దగ్గరికి వస్తున్నావా, సమస్య వచ్చేసరికి రాత్రంతా ప్రార్థన అంటావా? మనమైతే అంటాం, కానీ మన దేవుడు అట్లాంటివాడు కాదని. హల్లెలూయా. మన దేవుడు ప్రేమ కలిగినవాడు. నువ్వు ఆయన పట్టించుకోకపోయినా, నువ్వు ఆయనకి ప్రార్థన చేయకపోయినా, నీ జీవితంలో చాలా కాలం నువ్వు ఆయనకి వ్యతిరేకంగా జీవించిన, నువ్వు ఏదైనా సమస్యల్లో ఉండి, ఏదైనా అవసరతలో ఉండి, కష్టంలో ఉండి, బాధలో ఉండి, దుఃఖంలో ఉండి, అప్పుడు దాకా నువ్వు ఎట్లా జీవించినా ఒక్కసారి వచ్చి హృదయవంతుడితో కళ్ళు మూసుకుని, ప్రభువా నా పరిస్థితి బాగోలేదయ్యా, నేను సమస్యలో ఉన్నానయ్యా, నేను కష్టంలో ఉన్నాను, అవసరతలో ఉన్నానంటే, ఇప్పుడు దాకా రాని నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వస్తావా? ఇప్పుడు దాకా మనుషుల వైపు చూసిన నీవు ఇప్పుడు నా వైపు చూస్తావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అండండి. మనం అంతకుముందు దేవుని వెతకకపోయినా, ప్రార్థించకపోయినా, దేవుని పట్టించుకోకపోయినా, నువ్వు అవసరతలో సమస్యలో ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దాకా ప్రార్థించిన యాకోబు ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే అతని యొక్క ప్రార్థన జీవితం నుంచి కొన్ని విషయాలు, అలాగే ఆ తర్వాత కూడా కొన్ని మాటలు తెలియజేసి నేను సమయాన్ని బట్టి వాక్యాన్ని ముగించేస్తాను. ఇక్కడ యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యబ్బోకు రేవు దగ్గర ఆయన దేవునితో సమయం గడుపుతున్నట్లుగా మనము జ్ఞాపం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా అతని యొక్క జీవితంలో ఆ రాత్రి అద్భుతం జరగడానికి, అంటే తనను చంపడానికి అన్న వస్తున్నాడు. ఆ వచ్చిన అన్న చంపలేదు. ద్వేషాన్ని కోపాన్ని పెట్టుకుని వచ్చిన అన్న తర్వాత రోజు అత్యధికమైన ప్రేమ చూపించి తమ్ముడిని కౌగలించుకుని హత్తుకుని ముద్దు పెట్టుకుని అంత ప్రేమ వచ్చేసింది. ఒక్క రోజులో 20 సంవత్సరాలకు ఉన్న పగ ఎట్లా పోయింది? 20 సంవత్సరాలుగా ఉన్న కోపం ఆ ఒక్క రాత్రిలో పోయింది అన్నకి. దానంతటి కారణం ఏంటంటే ఆ రాత్రి యాకోబు దేవునితో గడిపిన సమయం. సో ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి అంత గొప్ప అద్భుతం జరగడానికి యాకోబు జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు, కొన్ని సంఘటనలు మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా యాకోబు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఇక్కడ యాకోబు యొక్క ప్రార్థనలో ఒక 3 అంశాలని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. యాకోబు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? అప్పటికే తన చుట్టూ చాలామంది ఉన్నారు. ఎంతమంది చెప్పాను కదా, 4 భార్యలు, 12 మంది పిల్లలు, విస్తారమైన మరి ఆస్తి, అలాగే పశు సంపద, ఇంకా పనివారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కలిసి, వాళ్ళందరి మధ్యలో అప్పుడు దాకా నడిచిన యాకోబు ఆ రాత్రి ఏమనుకున్నాడంటే, వీళ్ళందరూ ఉంటే నాకు పని అవ్వదు, వీళ్ళందరూ నాతో ఉంటే ఈ రాత్రి నేను దేవునితో సమయాన్ని గడపలేను, దేవుని యొక్క అద్భుతాన్ని నేను పొందుకోలేను అని ఏం చేశాడంటే అందరినీ, తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒంటరి అయిపోయాడండి. అంటే ఒంటరిగా తనను తాను ప్రజల్లోంచి బయటకు వచ్చాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. కుటుంబాన్ని, భార్యలను, పిల్లలను, ఆస్తిని, పని వాళ్ళని అందరినీ పంపించి ఆ రాత్రి తాను ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో సమస్యలు తీరాలి, అద్భుతాలు జరగాలి, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం పొందుకోవాలంటే కొన్ని సందర్భాల్లో మన ఒంటరి ప్రార్థనను నేర్చుకోవాలి. ఏకాంత ప్రార్థనను ఖచ్చితంగా
నేర్చుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు గుంపుతో కలిసి చేసే ప్రార్థన అంత నడిపింపు అనేది ఉండదు. కొన్నిసార్లు మనం సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి, కొన్ని సందర్భాల్లో కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. కానీ కొన్ని సమస్యలు తీరాలంటే కొన్ని సందర్భాల్లో ఒంటరి ప్రార్థన అనేది చాలా మనకు అవసరం. ఏకాంతంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కొన్ని అంశాల కొరకు మనం విజ్ఞాపన చేస్తామో ఖచ్చితంగా ప్రభువు మన పక్షాన ఆ అంశాల విషయంలో కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున సమస్యలు లేవా అంటే చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి వారికి సమస్య. ఇప్పుడు సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒకసారి మీరు చేయమని చూపించగలరా? మాకే ప్రాబ్లం లేదండి, అంత హ్యాపీ అండి, అసలు ఏ పరిస్థితి అంతా కూడా 100% బాగుంది అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య. ఏ రోజు మన సమస్యలు కూడా ప్రయాణం చేస్తున్నాం. అయితే సమస్య తీరాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. కొన్ని సమస్యలు పోవాలంటే ఖచ్చితంగా మనం ఏకాంత ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. ఏకాంత ప్రార్థన అనేది మనకి జీవితంలో ఉండాలి. ఒకవేళ నీకు మందిరం దగ్గరలో ఉంటే, మందిరానికి రాగలిగే అవకాశం ఉంటే ప్రతిరోజు కొంత సమయం మనం దేవుని సన్నిధిలో కేటాయించి ఖచ్చితంగా మందిరానికి వచ్చి ఒంటరిగా ఏకాంతంగా, ఒకవేళ నీ భర్త మార్పు కొరకు కావచ్చు, ఒకవేళ నీ పిల్లల మార్పు కొరకు కావచ్చు, లేదు ఇంకేదైనా ఆర్థిక సమస్యల కొరకు కావచ్చు, లేదు అనారోగ్య పరిస్థితిని బట్టి కావచ్చు, అది ఏ సమస్య అయినా మన దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థించగలిగితే, ఏకాంతంగా దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే ఖచ్చితంగా ప్రభువు మన పక్షాన్ని కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన యేసు ప్రభువారే మనకు ఒక మాదిరి. మన యొక్క భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి యేసు ప్రభువారే ఒక మాదిరి. ఆయన ఎప్పుడు కూడా దాదాపుగా ప్రతిరోజు కూడా ఆయన యథాప్రకారముగా అలవాటుగా ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు. యెరూషలేములో ఉంటే ఆయన ఒలీవల కొండపైకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాడు. మరి ఇతర ప్రాంతాల్లో ఉంటే అరణ్యంలోకి, అడవుల్లో, ఎక్కడికో చోటకి ఆయన ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తుండేవాడు. సో ఎప్పుడైతే మనం ఒంటరి ప్రార్థన జీవితం, ఏకాంత ప్రార్థన జీవితాన్ని మనం అలవాటు చేసుకుంటామో మన దేవునితో మంచిగా సమయం గడపడానికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, పిల్లలు వచ్చి ఏదో కెలుగుతారు, అది ఏదో పడేస్తారు, అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. సో ఏదో రకంగా డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఏకాంతంగా ఒంటరిగా అవకాశం ఉంటే దేవునికి సన్నిధిలోకి వచ్చి మనం కొంత సమయం దేవుని సన్నిధిలో కేటాయించి ప్రార్థించగలిగితే మనం చేసే ఏకాంత ప్రార్థన మన జీవితంలో అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. అక్కడ యాకోబులో ఉన్న మొదటి ప్రార్థన లక్ష్యం ఏంటంటే తాను ఏకాంతంగా దేవునిలో గడపడం కొరకు అందరినీ పంపించేశాడు. ఇంకెవ్వరు తనతో లేరు. యాకోబు ఒక్కడు మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అతని ప్రార్థనలో ఉన్న రెండో లక్ష్యం ఏంటంటే అక్కడ రాయబడిన మాట, అతడు దేవునితో పెనుగులాడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవునితో పెనుగులాడుతున్నాడు. ఫైటింగ్ చేస్తున్నట్టు ఉంది. రెజిలింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అక్కడ పదం. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు అంటే ఒక రకంగా యుద్ధం చేస్తున్నాడు. పెనుగులాట. ఆ రాత్రంతా ఒక నరుడు తనతో పెనుగులాడెను అని చెప్పి రాయబడింది. సో ఎప్పుడైతే మనము పెనుగులాడే ప్రార్థన అంటే ఇక వదలకుండా ఏమంటున్నాడు దేవుని యొక్క దూత ఏమంటుందంటే, తెల్లవారుతుంది కాబట్టి నువ్వు నన్ను పోనివ్వాలి. అప్పుడు యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పట్టుదల కలిగి వదిలిపెట్టని పెనుగులాటతో కూడిన ప్రార్థన. వదలలా, గట్టిగా పట్టేసుకున్నాడు. అవన్నీ వెళ్ళాలంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ దూత లేకపోతే దేవుడు. కానీ వదలటానికి పెనుగులాడుతాడు. తప్పించుకోకుండా పట్టుకుని పెనుగులాడుతూ నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనే. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన, వదిలిపెట్టని ప్రార్థన మన యొక్క జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని మెచ్చుతాడు. ఒకటి ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. రెండవది పట్టుదల కలిగిన పెనుగులాడే ప్రార్థన. చాలామంది అట్లా ఉంటారు, ఒకసారి అడిగి వదిలేస్తూ ఉంటారు. చేశాం కదండి, చెప్పాం కదండి దేవుడికి తెలియదా అండి, దేవుడు మా ప్రార్థన వినట్లేదండి, మాకు జవాబు ఇవ్వట్లేదు. ఎప్పుడు చేసాం ప్రార్థన? ఎప్పుడో ఒకసారి చేసాం, నెల క్రితం. మళ్ళీ అప్పటి నుంచి ఆ ప్రార్థన లేదు. ఇప్పుడు దేవునికి మనకు అది ఎంత అవసరమో మనం ఆయనకి చెప్పాలి. మనకి ఎంత అవసరమో దేవునికి అది మనం తెలియజేయాలి. ఖచ్చితంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మీ కొడుకో మీ కూతురో స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి రాగానే, డాడీ నేను ఒక బుక్ కొనుక్కోవాలి, నాకు ఒక 100 రూపీస్ ఇవ్వమని అడిగారు. నేను ఒక బుక్ కొనుక్కోవాలి, నాకు ఒక 100 రూపీస్ ఇవ్వమని అడిగారు. అడగగానే సరేలే రేపు ఇస్తానులే అన్నావు అని పొద్దున్నే లేవంగానే ఆ 100 రూపీస్ రెడీ చేసి
నా కుమారుడు అడుగుతాడు, వాడు బుక్ కొనుక్కోవాలన్నా కాబట్టి వాడికి ఇద్దామని చెప్పి 100 రూపీస్ పట్టుకున్నావు. వాడు పొద్దున్న లేచి గబగబా రెడీ అయిపోయి తినేసి బ్యాగ్ తగిలించుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు అడగకుండా. ఏమనుకున్నాడంటే డాడీ ఇటు మర్చిపోయాడులే, అడగడం మర్చిపోయాడు. సరే సాయంత్రం వచ్చిన తర్వాత ఇద్దాంలే అనుకున్నాడు. సాయంత్రం వచ్చిన తర్వాత బ్యాగ్ అక్కడ పడేసి ఆడుకోవడానికి వెళ్ళి శుభ్రంగా ఆడుకుని తిరిగి వచ్చి వర్క్ రాసుకుని తినేసి పడుకున్నాడు. ఏం మాట్లాడాల. మళ్ళీ మర్చిపోయినట్టున్నాడు. పొద్దున అడుగుతాడు ఇద్దాం అనుకున్నాడు. రెండో రోజు కూడా వాడు అడగకుండా బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చాడు, తిని పడుకున్నాడు. మూడో రోజు కూడా అట్లా జరిగింది. ఏమనిపిస్తుంది డాడీకి? వీడికి పెద్ద అవసరం, ఊరికి అడిగాడు కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అవసరమేం లేదు. కొన్నిసార్లు మన ప్రార్థన ఎట్లాగ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అడిగాం, ఒకసారి చెప్పాం కదా, అయిపోయింది, వదిలే. అందుకే కొన్నిసార్లు మన జీవితాల కార్యాలు జరగట్లేదు. మనకి ఎంత అవసరమో, మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నామో ఖచ్చితంగా మనము దేవునికి తెలియజేయాలి. పట్టుదల కలిగిన ప్రార్థన మన యొక్క జీవితాల అద్భుతాలు జరిగిస్తుంది. హల్లెలూయా. పట్టుదల కలిగిన మన దేవుని సన్నిధిలో ప్రార్థన. యాకోబు తన యొక్క సమస్య కొరకు తానే పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. పెనుగులాడుతూ వదలట్లా, నీవు నన్ను ఆశీర్వదించదనే కానీ నేను నిన్ను విడిచిపెడతాను. ఇది రెండవ ప్రార్థన లక్షణం. మూడవది ఏంటంటే అక్కడ దేవుడు ఒక మాట అంటాడు. దేవుడు లేకపోతే దేవుని యొక్క దూత యాకోబు తన మాట ఏంటంటే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి. బైబిల్ గ్రంథంలో నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు దేవునితో పోరాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దేవునితో పోరాడగలిగిన వాళ్ళు, దేవునితో ఫైట్ చేయగలిగిన వాళ్ళు, దేవునితో పోరాడగలిగిన వాళ్ళు బైబిల్లో ఎవరు ఉండరు. కానీ ఈ యాకోబు గురించి మాత్రమే రాయబడింది. ఏమని రాయబడింది అంటే, అవసరం లేదన్న, టైం మనకు తక్కువ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను. చదువుకుంటూ వెళ్తే మనకి ఎక్కువ సమయం చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ యాకోబు అంట దేవునితో పోరాడాడంట. ఆయన ఎక్కడో పైన ఉంటాడు, మన క్రింద ఉండేవాళ్ళం. ఆయన శక్తితో పోలిస్తే మన శక్తి అసలు ఏమాత్రం కూడా సరిపోదు. కానీ యాకోబు గురించి రాయబడిన మాట ఏంటంటే, యాకోబు దేవునితో పోరాడాడు. హల్లెలూయా. పోరాటం మాత్రమే కాదు, పోరాడి గెలిచి. చూడండి అసలు ఎంత గొప్ప అనుభవం. అంటే ఒక వ్యక్తి దేవునితో పోరాడగలిగిన స్థితి ఏదైనా ఉందంటే ప్రార్థనే. హల్లెలూయా. ఆ పోరాడి గెలవగలిగిన పరిస్థితి ఏదైనా ఉందంటే కూడా అది కూడా ప్రార్థనలో తప్పితే ఇంకెక్కడ కూడా చేయలేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. నినివే పట్టణస్తున్నారు. దేవుడు ఏమనుకున్నాడంటే ఆ పట్టణాన్ని పూర్తిగా డిసైడ్ అయిపోయాడు. 40 రోజుల్లో మీ పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను అని చెప్పమన్నాడు. అంతే. మీరు బాగుపడండి, మీరు మారండి, మీరు సరి చేసుకుంటే నేను మారతానని చెప్పలే దేవుడు. యోనాకి ఏం చెప్పాడు? మీ పట్టణంకు దుర్గతి కలుగుద్దని నువ్వు ప్రకటించన్నాడు. యోనా వెళ్ళి ఏమన్నాడంటే 40 రోజుల్లో మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేసేస్తున్నాడు అని కామ్గా కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ వార్త నినివే పట్టణస్తులకు వినపడిందో వెంటనే అందరూ, రాజు మొదలుకొని అతి తక్కువ వాడి వరకు అందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సింహాసనం నుంచి దిగారంట. వారికి రాజవస్త్రాలు తీసేశారు. అందరు గోనె పట్ట కట్టుకున్నారు. మనుషులేమి పశువులేమి అందరూ ఉపవాసం ఉన్నారు. అందరూ కూడా మరి విశ్వాసముతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. దేవ మమ్మల్ని క్షమించు, మా చెడు నడతను విడిచిపెడతాం, మా మీదకి వచ్చి ఆ ఉగ్రతను తప్పించయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తామని. అంటే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, దేవుడు తాను చేయాలనుకున్న కీడును బట్టి పశ్చాత్తాపడ్డాడు. అంటే ఒక రకంగా వాళ్ళు దేవుని మీద గెలిచారు. దేవుడు ఒక నిర్ణయాన్ని చేసి ఆయన ఆల్రెడీ ఒక శాసనాన్ని రాసేసాడు, లేకపోతే ఒక డెసిషన్కి వచ్చేసాడు. ఏంటంటే నినివే పట్టణాన్ని నేను నాశనం చేసేయాలి. ఆ నిర్ణయాన్ని మార్చి దేవుని మీద ప్రార్థనలో వాళ్ళు గెలవగలిగారు. హల్లెలూయా. ఈ రోజున మన యొక్క జీవితాల్లో దేవునితో పోరాడగలిగిన అనుభవం ఏదైనా ఉందంటే ప్రార్థనే. దేవుణ్ణి గెలవగలిగిన అనుభవం ఏదైనా ఉంటే అది కూడా ప్రార్థన. మన ప్రార్థనలో పోరాడి ప్రభువుని మనం గెలవచ్చు. యాకోబు ఆ పని చేయగలిగాడు. నువ్వు దేవునితో పోరాడి గెలిచావనే ఒక గొప్ప స్టేట్మెంట్ ఆయన పొందుకున్నాడు. మరి 21 రోజు ప్రార్థనలో ఎంతవరకు దేవునితో మరి మీరు ప్రార్థనలో పోరాడగలుగుతున్నారో, ఎంతవరకు విజయాన్ని సాధించగలుగుతున్నారో మనం పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ప్రార్థనలో దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి పోరాడి గెలిచే అనుభవంలోకి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబులో ఉన్న 3 ప్రార్థనా లక్షణాలని మనం చూసాం. ఒకటి, ఆయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేశాడు. రెండవది, పట్టుదల కలిగి వదలని ప్రార్థన, పెనుగులాడే ప్రార్థన చేశాడు. మూడవదిగా పోరాడే ప్రార్థన, దేవునితో పోరాడగలిగిన ప్రార్థన ఆయన చేశాడు. ఇది ఆయనలో ఉన్న మొదటి లక్షణమే, ప్రార్థన లక్షణం.
ఆ రాత్రి అంత అద్భుతం జరగడానికి రెండో లక్ష్యం ఏంటంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయని అన్నాడు. అనేసరికి దేవుడు యాకోబును ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? నీ పేరేంటి అన్నాడు. నీ పేరేంటి అని అడిగాడు. వాస్తవంగా యాకోబు ఎవరో తెలియకుండా, యాకోబు పేరు తెలియకుండా ఎవరో ఒక ఆయన ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు, లేకపోతే దుఃఖంలో బాధలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు కాబట్టి ఎవరో చూద్దామని పైనుంచి దేవుడు దిగి వచ్చాడా? రాత్రంతా పెనుగులాడిన తర్వాత ఇప్పుడు నువ్వెవరయ్యా, నీ పేరేంటి, నేను నిన్ను ఆశ్రయించాలి, నువ్వెవరో నాకు తెలియదు కదా అనట్లా దేవుడు. వాస్తవంగా యాకోబు ఎవరో తెలియకుండా దేవుడు రాలా. ఎందుకంటే దేవునికి అందరం తెలుసు మనమేంటో, మన స్థితిగతులు ఏంటో, మన యొక్క పరిస్థితి ఏంటో, మనలో ఉన్న అవిధేయతలు ఏంటో, మన బలహీనతలు ఏంటో, మన బలాలేంటో సమస్తం కూడా ఆయనకి తెలుసు. యాకోబు గురించి సమస్తం ఎరిగిన దేవుడు ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీ పేరేంటి? యాకోబుని చూసి అంటున్నాడు నీ పేరేంటి అని అడుగుతున్నాడు. వాస్తవంగా ఈ స్టేట్మెంట్ లేకపోతే ఈ ప్రశ్నను కొంచెం మార్చాలంటే కొంచెం మార్చి మనం చూద్దాం. ఇట్లాంటిదే ఇంకొక ఆయన మరి యాకోబుని అడిగినట్లుగా మనం చూస్తాం. చూడండి ఒకసారి ఆదికాండం 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఆదికాండం 27వ అధ్యాయం 18వ వచనం. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. ఇప్పుడు తండ్రి చాలండి, యాకోబు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఫస్ట్లో చెప్పాను కదా జ్యేష్ఠత్వం లాక్కోవడానికి. తండ్రి దగ్గరికి వస్తే యాకోబుని చూసి అంటున్నాడు ఇస్సాకు, తండ్రి అయిన ఇస్సాకు అంటున్నాడు నా కుమారుడా నీవెవరు, నా కుమారుడా. ఇక్కడ దేవుడు కూడా యాకోబుని అదే అడుగుతున్నాడు, నా కుమారుడా నువ్వెవరు. అక్కడ ఏం చెప్పాడు? నీ జ్యేష్ఠ కుమారుడనైనా ఏసావునని చెప్పాడు. ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం జరిగిన ఆ తప్పుని 20 సంవత్సరాల తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర సరి చేసుకుంటున్నాడు. ఆ ప్రశ్న మళ్ళీ ఆయనకి రావడం గల కారణం ఏంటంటే తన యొక్క తప్పును తనకు తెలియజేసి తన సరిచేసి తనను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ప్రార్థన ఒకటే చాలదు, ప్రార్థన తర్వాత మన జీవితాలు ఏదైనా అవిధేయతలు ఉంటే అది ఖచ్చితంగా సరి చేయబడాలి. అందుకే దేవుడు అడుగుతున్నాడు యాకోబుని నువ్వెవరు. తండ్రి అడిగినప్పుడు ఏం చెప్పావు? ఏసావుని అన్నావు కదా, ఇప్పుడు చెప్పు నువ్వెవరు అంటే అప్పుడు యాకోబు చెప్తున్నాడు నేను యాకోబును, అంటే మోసగాడిని, తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను, జ్యేష్ఠత్వం లాక్కున్నాను, నా జీవితం అంతా కూడా మోసపూరితంగా కొనసాగిందని తన యొక్క అవిధేయతను తన యొక్క తప్పుని తాను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఈ 21 రోజుల ప్రార్థనలో మరి ఈ ప్రార్థనలైనా ఉపవాస ప్రార్థనలైనా మరి ఏ ప్రార్థనలైనా మీటింగ్లైనా ఎందుకు ఈ ప్రార్థనలు అంటే ఖచ్చితంగా మనల్ని మనం సరి చేసుకుని మన బలహీనతలు మన అవిధేయతలు సరి చేసుకుని దేవునికి ఇంకా దగ్గర అయ్యి దేవుడిచ్చే గొప్ప దీవెనలు మనం పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. సో ఏదైతే మన జీవితాల్లో బలహీనతలు ఉన్నాయో అవిధేయతలు ఉన్నాయో వాటిని మనం సరి చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. దేవుని యొక్క సేవకుల ద్వారా వాక్యాల ద్వారా అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన బలహీనతలు మనకు గుర్తు చేస్తుంటాడు. మన తప్పుల్ని సరిచేయడానికి ఆయన ఏదో ఒక రకంగా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే మన గురించి అంతా ఆయనకి తెలుసు. ఏ దాపరికం లేదండి. కొన్నిసార్లు మనం పైకి ఒకలా కనబడతాం, లోపల ఇంకోలాగా ఉంటాం. పైకి కనబడేదేమో మనుషులు చూస్తారు, లోపలిది దేవుడు చూస్తాడు. అందుకే లోపల ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతాడు. ఇదేంటి నా గురించి చెప్తున్నట్టుంది అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అదే కొంతమంది నా గురించి ఎవరు అయ్యగారికి చెప్పేస్తారు అనుకుంటూ ఉంటారు. కాదండి, దేవుడు మనల్ని సరి చేయడానికి మన గురించి ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఒకసారి హాగరు ఒక తప్పు చేసింది. సరే అబ్రహాం ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయితే తన యొక్క యజమానురాలు శారా ఎవరైతే తన యొక్క మరి యజమానుడికి భార్యగా ఆమెనిచ్చిందో ఆ శారాను నీచంగా చూడటం మొదలుపెట్టింది. తక్కువగా చూస్తూ ఆమెను అవమానపరుస్తూ ఉండంటే శారా అబ్రహాం మీద కోపం పెంచుకుంది. సరే మొత్తానికి గొడవలైన ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. శారా ఆమెను బాగా బాధ పెడితే హాగర్ ఇంట్లోంచి బయటికి పారిపోయినట్లుగా మనకి ఆదికాండం 16వ అధ్యాయంలో కనపడుతుంది. సరే ఆమె అరణ్యంలో పడి బాగా ఇక ఏం చేయాలో తెలియట్లా. ఆల్రెడీ గర్భవతి అయింది, లోపల గర్భంలో శిశువు ఉన్నాడు. గర్భవతిగా ఉన్న స్త్రీ దిక్కులేని దానిలాగా అట్లా పడి ఉంటే దేవుడు ఆమెను దర్శించడానికి వచ్చాడు. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని సంబోధించాడు దేవుడు ఆమెను?
ఐగుప్తురాలైన హాగరు అల్లా. ఆమె ఎవరంటే ఐగుప్తురాలు. పైన ఫస్ట్ 16వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది ఐగుప్తురాలైన హాగరు. ఐగుప్తురాలైన హాగరు అని ఆమెను అనలా. లేకపోతే అబ్రహాముకు భార్యవైన హాగరు అని కూడా అనలా. ఏమన్నాడు? ఆ మాటలోనే ఆమె తప్పేంటో ఆమెకి క్లారిటీగా తెలియజేశాడు. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన దాని కాదు, ఈ అరణ్యంలో పడి ఆడవలసిన అవసరం లేదు. దీనికి కారణం ఏంటంటే నువ్వు చేసిన తప్పు. నువ్వు సారాయి దాసివి, నువ్వు ఎక్కడెందుకు ఉన్నావు? ఏం జరిగిందంటే అప్పుడు ఆమె చెప్తుంది, నేను ఆమె కింద అణిగమని ఉండాల్సిన దాన్ని ఇట్లా వచ్చి ఇక్కడ అయిపోయానంటే మళ్ళీ వెళ్ళి అక్కడికే వెళ్ళు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కింద అణిగమనిగి ఆమె తిట్టినా, ఆమె కొట్టినా, ఆమె ఎంత హెరాస్ చేసినా వెళ్ళిపోయి నువ్వు అక్కడే ఉండు అంటే ఆమె దేవుని మాట విన్నాను. తిరిగి ఇంటికి వెళ్తే మామూలు టార్చర్ పెట్టి ఉండవు, అంతకు ముందు కంటే ఎక్కువ టార్చర్ చూపించి ఉంటుంది సారా. అయినా సరే తట్టుకుని ఎన్ని సంవత్సరాలు తట్టుకుంది? దాదాపుగా ఆ ముందు 14 సంవత్సరాలు. అంటే 86వ సంవత్సరంలో ఇష్మాయిల్ పుట్టాడు. 86వ సంవత్సరం, అబ్రహాంకి 86 సంవత్సరాల వయసులో ఇష్మాయిల్ పుట్టాడు. అప్పటి నుంచి 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. అంటే ఆ 14 సంవత్సరాలు ప్లస్ ఇస్సాకు పాలు విడిచేదాకా అంటే ఒక 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రా, అటు ఇటుగా ఒక 16-17 సంవత్సరాలు అదే ఇంట్లో మళ్ళా హాగరు ఉండగలిగింది. హల్లెలూయా. కారణం ఏంటంటే తన యొక్క తప్పును సరి చేసుకుని దేవుని యొక్క మాటను బట్టి వెనక్కి వెళ్ళింది. దేవుడు ఆమెను దీవించాడు, ఆమె కుమారుని కూడా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున ఇష్మాయిల్ యొక్క సంతానం, ఇష్మాయిలీల సంతానం అంత గొప్పగా, అంటే వారు ఎవరంటే అరబ్బులు ఎంత శక్తివంతులుగా, మరి జ్ఞానవంతులుగా, లేకపోతే ధనవంతులుగా, డబ్బు కలిగిన వారు ఉంటారో మనం ముస్లిం కంట్రీస్ని చూస్తే అర్థమవుతుంది. అంత గొప్పగా వారు ఆశ్రయించబడ్డం గల కారణం ఏంటంటే ఆ రోజు హాగరు తన యొక్క తప్పును సరి చేసుకుని తిరిగి మరలా దేవుని యొక్క మాటకి లోపడి. ఇక్కడ యాకోబు కూడా దేవుడు తన యొక్క తప్పును తనకు తెలియజేస్తున్నాడు. నువ్వెవరు, నీ పేరేంటంటే వెంటనే రీల్ తిరిగి ఉంటుంది వెనక్కి. 20 సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్న అడిగితే నేను తప్పు సమాధానం చెప్పాను, ఈ లోక సంబంధమైన వాటి కొరకు నేను మోసపూరితమైన సమాధానం చెప్పానని తాను సరి చేసుకుని తన యొక్క తప్పును ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటాన్ని బట్టి తన యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. రెండవదిగా మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే, దేవుడు మనల్ని దీవించాలంటే, ఒకటి మనకు ప్రార్థనా జీవితం ఉండాలి. రెండవది మన యొక్క తప్పులు సరి చేసుకుని పాప క్షమాపణతో కూడిన జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క తప్పులు మనం ఒప్పుకుంటామో దేవుడు క్షమిస్తాడు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. ఇంకా దాచుకోవాలా, ఆ రోజు దాచుకున్నాడు, తనకి ఐడెంటిటీని దాచుకున్నాడు, యాకోబు అనే పేరుని దాచుకున్నాడు. ఏసావు అని చెప్పి దొంగతనంగా ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక దాచుకోవట్లేదు. అయ్యా నా పేరు యాకోబు, నేను మోసగాడిని అని చెప్పి మొత్తానికి దేవుని దగ్గర తాను ఒప్పుకున్నాడు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మరి తన యొక్క జీవితంలో మూడో లక్ష్యం ఏంటంటే, చాలా సందర్భాల్లో దీన్ని మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఈరోజున ఈ అంశాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈయన దేవుడు మాట్లాడిన మాట, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. హల్లెలూయా. ఈయన యాక్చువల్గా రాత్రి పోరాడింది ఎవరితో? మనుషులతో. ఎక్కడ పోరాడాడు? ఆ రాత్రి తన పోరాటం అంతా కూడా దేవునితోనే. మనుషులతో పోరాటం, ఎందుకంటే మనిషి అన్నవాడు అక్కడ లేడు, ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు, ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వు ఈ రాత్రి మనుషులతో కూడా పోరాడి, ఎవరు మనిషి అంటే అన్న, ఈ రాత్రి నువ్వు నాతో పోరాడి గెలిచావు, అలాగే నీ అన్నతో కూడా పోరాడి, అన్న అక్కడ లేడు కానీ అన్నతో యాకోబు పోరాడి. ఇది చాలా మరి శ్రేష్టమైన ఒక మెచ్యూర్డ్ లక్షణం అండి. చాలా సందర్భాల్లో మనం పోరాడుతూ ఉంటాం. ఎవరితో పోరాడుతూ ఉంటాం అంటే మనుషులతో పోరాడతాం. ఎందుకంటే మనుషులతో మనకి చాలా సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఒకవేళ భార్య భర్తలకు సమస్య ఉండొచ్చు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సమస్య ఉండొచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల వారితో మనకి ఏదన్నా సమస్యలు గొడవలు ఉండొచ్చు, కొన్నిసార్లు సంఘంలో సమస్యలు ఉండొచ్చు. కానీ మనం పోరాటం ఎవరితో చేస్తాం? వ్యక్తులతో పోరాటం చేస్తాం, వ్యక్తులతో యుద్ధం చేస్తాం. ఆ యుద్ధం ఎప్పుడు కూడా అవదు, అది మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి. ఈ రోజున నీకు ఎవరితో ఏ సమస్య ఉన్నా, అది భర్తతో అయినా, భార్యతో అయినా, పిల్లలతో అయినా, తల్లిదండ్రులతో అయినా, నువ్వు వారితో పోరాడకుండా నువ్వు ఎవరితో పోరాడాలి? వారి విషయంలో దేవునితో నువ్వు పోరాడితే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ పోరాటాన్ని కనుక యాకోబు తర్వాత రోజు అన్నతో చేసి ఉంటే ఓడిపోయేవాడు, ఖచ్చితంగా గెలిచేవాడు కా.
ఆయన అన్నతో చేయాల్సిన పోరాటాన్ని ఆ రాత్రి దేవునితోనే పోరాడాడు. అందుకే దేవుడు అక్కడ దేవుని పైన జయం పొందినట్లుగా, అలాగే మనుషుల పైన జయం పొందినట్లుగా మనకి కనబడుతుంది. ఏదైనా భర్త తాగొచ్చాడు అనుకోండి, ఇంటికి భర్త తాగొచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆయన ఫుల్గా తాగి ఊగిపోతూ వస్తే ఆయనతో గొడవ మొదలెడతారు. ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా చేస్తున్నావు, నా జీవితం అంతా నువ్వు నాశనం చేస్తున్నావు, సంపాదన అంతా కూడా వృధా చేస్తున్నావు, ఇల్లు అట్లా అయిపోతుంది ఇట్లా అయిపోతుంది అని చెప్పి ఇక గొనగడం మొదలు పెడతారు. తాగొచ్చిన ఆయన 2-3 మాటలు మాట్లాడి కామ్గా పడుకుంటాడు. తాగని మీరు రాత్రంతా నిద్ర మానేసి గొనుగుతూ ఉంటారు. తప్పు చేసిన ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు. ఏ తప్పు చేయను నువ్వు రాత్రంతా నిద్ర మేలుకొని ఆయనతో గొడవట్టం ఎందుకు? అది చాలా లాజికల్గా తప్పది. ఎందుకంటే మనకు ప్రశాంతత ఉండాలి. నువ్వు ఏ తప్పు చేయాలో నీకు ప్రశాంతత ఉండాలి. తప్పు చేసిన ఆయనకి శిక్ష ఉండాలి. కానీ ఆ శిక్ష ఎవరు పడుతున్నారంటే నువ్వు పడుతున్నావు. ఎందుకు శిక్ష పడుతున్నావు? ఎవరితో పోరాడాలో నీకు తెలియట్లా. నువ్వు పోరాడాల్సింది ఎవరితో అంటే మనిషితో కాదు, దేవునితో పోరాడాలి. ఎందుకయ్యా అట్లా అయిపోతున్నాడు? ఆయన జీవితాన్ని నువ్వు మార్చాలి. నువ్వు తప్పక నాకు దిక్కు, నేను చెప్పినా వెండు, నేను మాట్లాడినా వెండు, నేను గొడవాడినా కూడా గొడవ పెద్దది అవడం తప్పితే ప్రార్థన చేసి నీ సమస్యను ప్రభు పైన వేసి నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే నీకు ప్రశాంతంగా నిద్ర పట్టుద్ది. దేవుడు ఆయనకి గలుబులు ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకి నిద్ర లేకుండా చేస్తాడు. ఆయనకి ఏదో ఒకటి పెడతాడు దేవుడు. ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది, తాకుండా వచ్చింది బాగుండేది, లేదా ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఇంట్లో ఈ సమస్య నాకు ఉండేది కాదుగా. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం పోరాడాల్సింది మనుషులతో కాదు. ఎవరితో పోరాడాలి? ప్రార్థనలో దేవునితో మనము పోరాడాలి. ఎప్పుడైతే ప్రభువుతో మనం పోరాడగలమో ఆయన మీద, అంటే ఆయన ద్వారా మనకు విజయం వస్తుంది. అలాగే మనుషుల దగ్గర కూడా మనకి విజయాన్ని పొందుకోవడానికి అవకాశం. ఇది మూడవది. మనము మనుషులతో కాదు దేవునితో పోరాడటానికి మన ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. చాలా సందర్భాల్లో ఇది అంశాన్ని మనం మిస్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సందర్భంలో ఏంటంటే అక్కడ యాకోబు ఆ రాత్రి జరిగిన సన్నివేశంలో, ఆ సంఘటనలో ఒక విషయం జరిగిందండి. ఏం జరిగిందంటే ఈ పెనుగులాటలో, ఈ పోరాటంలో అంట యాకోబుని దేవుడు కొట్టాడు. యాకోబుని దేవుడు కొట్టాడు. ఎక్కడ కొట్టాడంటే తొడ మీద కొట్టాడు. తొడ మీద కొడితే తొడ గూడు వసిలింది, అంటే గూడు జారిపోయిందంటే అయిపోయింది. ఇక ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి. చాలా విపరీతమైన పెయిన్, బాధతో కుంటుకుంటూ నడుస్తున్న పరిస్థితి. ఇక్కడ ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుడు తనని కొంత పనిష్ చేశాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుని శిక్షించాడు. ఎందుకు ఆ శిక్ష, ఎందుకు ఆ పనిష్మెంటు, ఎందుకు దేవుడు కొట్టాడంటే తర్వాత రోజు తన ప్రాణం పోకుండా ఉండడం కొరకు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన యొక్క జీవితంలో కొన్ని సమస్యల్ని, కొన్ని శోధనల్ని దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కొడతాడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని పనిష్ చేస్తాడు. కారణం ఏంటంటే ఆ చిన్న పనిష్మెంట్ మనం తట్టుకుంటే, యాక్సెప్ట్ చేస్తే పెద్ద పెద్ద సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఇది వద్దులే దేవా, ఇట్లాంటివి నేను తట్టుకోలేను, ఇది నాకు వద్దు అని ఇంకా పెద్ద పెద్ద సమస్యలు వారు తెచ్చుకుంటూ ఉంటారు. యోనా విషయంలో మనం గమనిస్తే ఈ సందర్భం మనకు కనబడుతుంది. యోనాను దేవుడు పనిష్ చేశాడు. యోనాను దేవుడు ఒక రకంగా కొట్టినట్టే. దేవుడు నినివేకి వెళ్ళమంటే ఈయన తర్షీషుకి బయలుదేరాడు. ఓడెక్కేశాడు. ఓడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకున్నాడు. ఆ ఓడ మీదకి ఒక పెద్ద తుఫాన్ వచ్చి ఓడ బద్దలైపోయే పరిస్థితి. మరి ఓడలో ఉన్నవన్నీ కూడా బయట పడేస్తూ ఉన్నారు. అందరు కంగారు అయిపోతుంటే ఈయన నిద్రపోతున్నాడు. ఓడ నావికుడు వచ్చి లేపాడు. ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుని నువ్వు ప్రార్థన చేయంటే లేచాడు. లేవగానే ఆయనకు అర్థమైపోయింది. ఆ అల్ల కల్లోలం చూసి, ఆ తుఫాను పరిస్థితి చూసి ఏమన్నాడంటే ఇదంతా నా వల్లే వచ్చింది, దేవుడు నన్ను శిక్షించడానికే ఈ తుఫాను పంపించాడు, దేవుడు నా మీద కోపంతో ఇది పంపించాడు కాబట్టి నన్నెత్తి సముద్రంలో పడేయండి, నన్నెత్తి సముద్రంలో పడేస్తే తుఫాను ఆగిపోద్ది అన్నాడు. వెంటనే చాలా అక్కడ డిస్కషన్ జరిగింది. ముందు భయపడ్డారు, తర్వాత ఏదైనా సరే తప్పదన్నట్టుగా యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. ఎప్పుడైతే యోనాని ఎత్తి సముద్రంలో పడేశారో తుఫాను ఆగిపోయింది, ప్రశాంతత వచ్చింది. ఓడలో ఉన్నవారు ఆ ఓడ సేఫ్గా ఉంది. యోనా ఏమనుకున్నాడంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, మరణకరమైన శిక్షణ దేవుడు నాకు పంపించాడు, ఇప్పుడు నేను చచ్చిపోతే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్నాడు. యోనాను దేవుడు వాస్తవంగా శిక్షించాడు. ఆ ఓడలోంచి ఎత్తి సముద్రంలో పడేశాడు. కానీ వెంటనే ఆయన కొరకు ఒక చేపను పెట్టి ఆ చేప కడుపులోకి ఆయన వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. ఎందుకు యోనాకు ఆ శిక్ష అంటే
యోనాతో పాటు ఆ జనాంగం, లేకపోతే ఆ ఓడలో ఉన్నవాడు, ఓడ నశించిపోకుండా ఉండడం కొరకు యోనా మీదకి ఆ శిక్ష పంపించి యోనాను బయటికి తీసుకొచ్చి మళ్ళీ యోనాను కాపాడి నినివే పట్టణానికి పంపించి ఆ ప్రజలందరినీ దేవుడు రక్షించాడు. హల్లెలూయా. మళ్ళీ దేవుడు ఒక దెబ్బ కొట్టాడంటే దాని వెనకాల ఒక పెద్ద ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉంటుంది. ఒక మేలు లేకపోతే జరగబోయే భయంకరమైన నష్టాన్ని దేవుడు తప్పించడానికి ముందు దేవుడు మనల్ని సరిచేయడానికి కొన్ని వార్నింగ్స్ ఇచ్చినట్లుగా మనల్ని శిక్షిస్తుంటాడు. ఈరోజు నీకు అనారోగ్యం వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, కొన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకుని యాక్సెప్ట్ చేసి దేవుడు మన పట్ల దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, లేకపోతే దేవుడు మనల్ని పనిష్ చేస్తున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో దేవుడు మన యొక్క జీవితంలోకి శోధనని, శ్రమలు అనుమతించినప్పుడు ఆయనకు లోబడగలిగితే, దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా రాబోయే ఉగ్రతను దేవుడు మన నుంచి తప్పించడానికి అవకాశం ఉంది. చిన్న వాటిని బట్టి మన దేవునికి తిరుగుబాటు చేస్తాం అనుకో, ఎందుకు ప్రభువా మరి నేను వెంబడిస్తున్నాను కదా, అయినా సరే నా జీవితం ఎందుకు ఈ శోధన, అయినా ఎందుకు ఈ కష్టము, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేసి దాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే పెద్ద పెద్ద సమస్యల్లోకి మనం వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. దేవుడు మనం శిక్షిస్తున్నప్పుడు, దేవుడు మనం గద్దిస్తున్నప్పుడు ఆయన గద్దింపుకు లోబట్టడానికి, లేకపోతే ఆయన శిక్షకు లోబట్టడానికి మనం ప్రయత్నం చేయగలిగితే తర్వాత వచ్చే ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనం తప్పించడానికి అవకాశం ఉంది. ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒకరోజంట ఒక వ్యక్తి పొరపాటున రాయి తగిలి చచ్చిపోయాడు. ఆయన ఏదో బండి మీద ప్రయాణం చేస్తున్నాడో, మొత్తానికి నిలబడి ఉన్నాడో, ఒక వెహికల్, ఒక లారీయో ఏదో వెళ్తుంది, దాని కింద నుంచి, టైర్ కింద నుంచి ఒక రాయి స్పీడ్గా వచ్చి ఆయన నుదుటి మీద తగిలి వెంటనే ఆయన ప్రాణం పోయింది, కింద పడి చచ్చిపోయాడు. సరే ఆయన తీసుకువెళ్ళి ఇంటి దగ్గర పడుకోబెట్టారు. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి చూస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అయ్యో ప్రాణం పోయిందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఈలోపు ఒక ఆయన వచ్చాడంట. ఒక ఆయన వచ్చి ఎట్లా జరిగింది ఏంటి అని అడుగుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని చూసి అయ్యో చచ్చిపోయాడా, ఎలా చనిపోయాడు, ఏంటి, ఏమైంది అని అడుగుతున్నాడు. అడుగుతామని ఏం చెప్పారంటే ఇట్లా టైర్ కింద నుంచి రాయి వచ్చిందండి, బలంగా వచ్చి నుదుటి మీద తగిలింది, నుదుటి మీద తగలగానే పడిపోయి ఆయన చచ్చిపోయాడు. నుదుటి మీద తగిలిందా, పర్వాలేదులే, కొంచెం కింద తగిలింటే కన్ను పోయేది అన్నాడు. కొంచెం కింద తగిలింటే చాలామందికి అర్థం కదా, ఇక మనిషి ప్రాణమే పోయింది. ఈయనేమన్నాడు, కన్ను పోయేదండి. చాలామంది పెద్ద పెద్ద వాటి మీద దృష్టి ఉండదు, చిన్న వాటి మీదే దృష్టి ఉంటుంది. అంటే చిన్న సమస్యలను చూసుకొని కంగారైపోయి ఎందుకు దేవుడు ఎట్లా చేయాలి, ఎందుకు అట్లా చేయాలి, నేను దేవుని పెట్టినా కదా, నేను కానుకలు ఇస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, అయినా సరే దేవుడు ఎందుకు నా పిల్లల విషయం ఎట్లా చేయాలి, అది ఎందుకు ఇవ్వకూడదు, ఇది ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఏమో దేవుడు ఒకవేళ ఇది నీకు దొరికితే ఇంకో పెద్ద సమస్య ఏదో వస్తుందేమో, అందుకే ఇది దొరకకుండా నీకు ఆపాడు. కొన్నిసార్లు నేను సమస్యలో దేవుడు ఎందుకు పంపిస్తాడంటే పెద్ద వాటిని తప్పించడానికి. కాబట్టి అటువంటి దేవుని యొక్క శిక్షను, లేకపోతే దేవుని యొక్క గద్దింపును, దేవుని యొక్క పనిష్మెంట్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే దేవుడు దాని తర్వాత వచ్చే గొప్ప మేలు మనకు అనుగ్రహిస్తాడు. పెద్ద పెద్ద సమస్యల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆ రోజున యాకోబుని దేవుడు పనిష్ చేశాడు. తొడగూడు మీద కొట్టాడంట. కుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ తన ప్రాణం అయితే పోలా. ఒకవేళ ఆ పనిష్మెంట్ జరగకుండా ఉంటే, ఒకవేళ దెబ్బ పడకుండా ఉంటే తర్వాత రోజు ప్రాణం పోయేదేమో. మరి ప్రాణం గొప్ప, కాలు గొప్ప అంటే ప్రాణమే గొప్ప. సో కొన్నిసార్లు దేవుడు మనల్ని పనిష్ చేస్తున్నప్పుడు, మన కుటుంబాల్లో కొన్ని సమస్యల్ని, శోధనని, శ్రమలు దేవుడు అనుమతిస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేద్దాం, అంగీకరిద్దాం. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, శోధన సహించువాడు సహించాలి, భరించాలి. ఎందుకు పంపించావో ప్రభువా, దీని వెనకాల ఏ మేలు దాచి ఉంచావో, లేదంటే ఏ ఉగ్రతను తప్పించడానికి ఈ సమస్యను మా యొక్క జీవితంలోకి నువ్వు అనుమతించావో, ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తే ఆ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. రాబోయే ఉగ్రత నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. యాకోబు ఆ రాత్రి అంత గొప్ప అద్భుతాన్ని పొందుకోవడానికి, చీకటిమయమైన తన యొక్క జీవితాన్ని వెలుగుమయంగా మార్చుకోవడానికి, ఓడిపోతున్న తను మరలా విజయవంతంగా నిలబట్టడానికి, ప్రాణం పోవాల్సిన తను మరలా బ్రతకడానికి తన యొక్క జీవితంలో రాత్రి దేవునితో గడిపిన ఆ సమయమే తన జీవితాన్ని మార్చగలిగింది. మొట్టమొదటిది తన యొక్క ప్రార్థన, ఏకాంత ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, అలాగే పోరాడే ప్రార్థన జీవితము తనను ఆ రోజు కాపాడగలిగింది. రెండవది తన యొక్క పాపమును తాను ఒప్పుకున్నాడు. దేవుడు తన యొక్క పాపాన్ని తనకు బయలుపరిచినప్పుడు తన యొక్క అవిధేయతను, పాపాన్ని తాను ఒప్పుకోగలిగాడు. మూడవదిగా అతడు మనుషులతో పోరాడాలనుకోలే. ఇప్పుడు యుద్ధం చేద్దాం, అన్నతో కత్తులు వేసుకుని వెళ్దాం, అన్న 400 మంది తీసుకొస్తే నేను ఇంకొక 600 మంది తీసుకెళ్దాం అనుకోలే. తను మనుషులతో పోరాడాలనుకోలేదు, దేవునితోనే
పోరాడాలనుకున్నాడు. అందుకే మనుషుల మీద గెలిచాడు, దేవుని మీద కూడా గెలవగలిగాడు. చివరిగా తాను దేవుడిచ్చిన పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేశాడు. దేవుడు కొడితే లోబడ్డాడు. తర్వాత వచ్చే భయంకరమైన మరణాన్ని తాను తప్పించుకోగలిగాడు. ఈ రోజున అటువంటి భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలు మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ యాకోబు వలె చీకటిమయమైన జీవితాన్ని కలిగి ఉన్నావేమో, సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఏమీ అర్థం కాని చేతగాని స్థితిలోకి వెళ్ళిపోయావేమో. ఆ రాత్రి యాకోబు యొక్క జీవితం, ఆ రాత్రి యాకోబు గడిపిన సమయం తనకు బ్రతుకునే మార్చేసింది. ఆ ఒక్క రాత్రే ఈ రోజున యాకోబును ఒక హీరోగా మన ముందు నిలబెట్టింది. యాకోబును ఒక ప్రార్థన యోధుడిగా మన ముందు నిలబెట్టింది. అంతకుముందు వరకు పెద్దగా ప్రార్థన లేదు, ప్రార్థించినట్టుగా కూడా ఏమి రాయబడలేదు. కానీ ఆ రాత్రి తాను గడిపిన సమయమే తను ఒక ప్రార్థన వీరుడిగా ఈరోజు మన ముందు నిలబెట్టింది. ఈ రోజున మన యొక్క జీవితంలో అటువంటి రాత్రి, అటువంటి ప్రార్థన జీవితం మనలో ఉందో ఒకసారి మనం పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చీకటిమయమైన తన జీవితాన్ని వెలుగుమయంగా మార్చుకోవడానికి ఆయన రాత్రి దేవునితో సమయం గడిపాడు. సమస్యల గుండా ప్రయాణం చేస్తున్న తాను సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి ఆ రాత్రి దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. మరణించవలసిన తాను తిరిగి బ్రతకడానికి, మరణకరమైన పరిస్థితి నుంచి విడుదల పొందుకోవడానికి ఆ రాత్రి దేవుని యొక్క సహాయం తాను కోరుకున్నాడు. ఈ రోజున ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఒకవేళ నీ యొక్క జీవితము ఓటమి గుండా ప్రయాణం చేస్తున్నా, నీ కుటుంబ పరిస్థితులు ఏమీ బాగోపోయినా, నీ ఆరోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, యాకోబు వలె దేవునితోనూ సమయం గడపగలిగితే, యాకోబు వలె దేవునితోనూ సహవాసం చేయగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు. ప్రాముఖ్యంగా యాకోబు యొక్క ప్రార్థన జీవితమే తనలో అద్భుతాన్ని జరిగించింది. దేవా, అటువంటి ప్రార్థన నాకు నేర్పించాయా, ప్రార్థన జీవితాన్ని నాకు దయచే ప్రభువా. యాకోబు వలె మరి రాత్రంతా తాను పెనుగులాడినట్లుగా ప్రభువా, మరి ఒంటరిగా తాను ప్రార్థించినట్లుగా, మీతో పోరాడే ప్రార్థన తాను చేయగలిగినట్లుగా ప్రభువా, అటువంటి ప్రార్థన జీవితాన్ని నాకు దయచే ప్రభువా. ప్రార్థన నాకు నేర్పించినాయని అని చెప్పి మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. మరి నువ్వు చేసే ప్రార్థన, నీ యొక్క ప్రార్థన జీవితమే నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి అవకాశం ఉంది ప్రభు. అటువంటి ప్రార్థన నాకు నేర్పించి ప్రభువా. అలాగే పాప క్షమాపణ నాకు అనుగ్రహించిన ఆయన, నాతో మాట్లాడుతున్నప్పుడు, నన్ను సరి చేస్తున్నప్పుడు నీకు లోబడే వ్యక్తిగా నేను ఉండులాగా సహాయం చేయండి. యాకోబు లోబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. హాగరు లోబడింది, ఆశీర్వదించబడింది. ఈ రోజున మనం లోబడగలుగుతున్నామా? పాప క్షమాపణ కొరకు ప్రార్థించుకోగలుగుతున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. నీలో ఉన్న ప్రతి అవిధేయత, ప్రతి పాపమును ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆయన తెలియజేస్తున్నప్పుడు, అది పాపము ఒకవేళ చిన్నదైనా పెద్దదైనా ప్రభు నీకు బయలుపరుస్తున్నప్పుడు ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మూడవదిగా, నువ్వు పోరాడాల్సింది మనుషులతో కాదు, నువ్వు పోరాడాల్సింది దేవునితో. ఎందుకంటే మనుషులతో పోరాడితే మనుషుల దగ్గర ఓడిపోతాం, దేవుడి దగ్గర కూడా ఓడిపోతాం. నువ్వు ఒకవేళ దేవునితో పోరాడితే దేవుని దగ్గర గెలుస్తావు, మనుషుల దగ్గర కూడా నువ్వు గెలవగలుగుతావు. అటువంటి పోరాడే మనసును, దేవునితో పోరాడే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నాలుగోదిగా, దేవుడు మనం శిక్షించినప్పుడు ఆయన గద్దింపుకు, శిక్షకు లోబడే వారంగా, అంగీకరించే వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మనం ఉండగలిగితే భయంకరమైన ఉగ్రతను, మరణాన్ని, శాపాన్ని, నరకాన్ని దేవుడు తప్పించి నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంగా నడిపిస్తాడు. ఈ 4 లక్షణాల్లో కూడా ప్రార్థన మనకి కేంద్రంగా కనబడుతుంది. అటువంటి ప్రార్థన నాకు నేర్పించాయా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడుపకుండా పయనం సాగదయా. తన వలనే పయనము,
ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన ఒకటే మన జీవితానికి ధాన్యము. యాకోబు జీవితాన్ని ప్రార్థన కట్టింది. ప్రార్థన వలనే పయనము, యాకోబు జీవితాన్ని ప్రార్థన మార్చేసి ఆ రాత్రి ప్రార్థించిన యాకోబు మేలు చూసి, ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా యేసయ్యా నా పయనం సాగ. మరొకసారి చెప్తాం. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, ఈ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే పరాజయం. ప్రార్థన చేయ ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. యాకోబు పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, రాత్రి నీ జీవితంలో ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రార్థించకుండా ఉండలేను ప్రభువా అనుభవంలోకి నువ్వు ప్రార్థన వెళ్ళగలుగుతున్నావా? నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం మరొకసారి చెప్తాం. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం. ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా సాగదయా. అవును ప్రభువా, ఆ రాత్రి ఏం జరిగింది? యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు? యాకోబు ఆశీర్వదించబడినట్టే నీవు నేను ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనకు తెలియజేశాడు. యాకోబు ఆశీర్వదించబడటానికి కారణం, యాకోబు తన ప్రార్థనా జీవితాన్ని కట్టుకున్నాడు. పడిపోయిన ప్రార్థనా జీవితం కట్టబడాలి, నిర్మించుకోవాలి. 20 ఏండ్లు దేవుణ్ణి మర్చిపోయిన యాకోబు 20 ఏండ్లు దేవుణ్ణి మర్చిపోయాడు. కానీ నీవు నేను ఆరాధించే దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఇప్పుడు నేను గుర్తొచ్చానా అని యాకోబును అనలేదండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి అయినా నీవు ప్రభు తట్టు తిరగలవా? ఈ రాత్రి అయినా నువ్వు ఈ పరుగును ఆపేసి
దేని కొరకో ప్రయాసపడుతున్నావు, ఏదో పొందుకోవాలనుకుంటున్నావు, కానీ అపజయం పాలవుతున్నావు, ఓడిపోతున్నావు, శ్రమ పడుతున్నావు, కానీ పొందుకోలేకపోతున్నావు, భయపడుతున్నావు, ఆందోళనకు గురవుతున్నావు. శ్రమ, సమస్య, ప్రాణహాని, ప్రాణగండం నిన్ను వెంటాడుతున్నా ఇంకా నువ్వు ఆయన తట్టు తిరగవా? యాకోబు ఒకటి చేశాడు, లాభం లేదు. అన్నీ దేని కొరకైతే 20 ఏండ్లు ప్రయాసపడ్డాడో వాటన్నిటినీ వదిలేసిన యాకోబు షకుని దారావా, దేని కొరకైతే దేవుణ్ణి పక్కన పెట్టాడో ఆ సమస్తాన్ని వదిలేసిన యాకోబు ఈరోజు దేవుణ్ణి విడిచి దేని కొరకో తాపత్రయపడుతున్నావు, దేని కొరకో ఆరాటపడుతున్నావు, ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలి, ఎలాగైనా సంపాదించుకోవాలి, ఏ అడ్డదారి తొక్కైనా, ఏ అక్రమమే పనైనా చేసైనా, ఎంతమందిని ముంచైనా నేను అనుకున్నది సాధించాలనుకుని ప్రయాసపడ్డావు. కానీ పొందుకున్న తర్వాత యాకోబుకి నెమ్మది లేదు, యాకోబుకి సంతోషం లేదు. ఈ రాత్రి ఎన్నో పొందుకుంటున్నావు నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి, కానీ నీ జీవితంలో సంతోషం ఉందా? నీ జీవితంలో మనశ్శాంతి ఉందా బిడ్డ? దైవ జనాంగమా, సూటిగా దేవుడు తన దాసుని ముఖకాంతి నుంచి మాట్లాడాడు. ప్రభువుని విడిచిపెట్టి పరిగెత్తిన యాకోబు చివరికి అవేమి ఆయన జీవితంలో సంతోషాన్ని ఇవ్వలేదు, అవేమి యాకోబుకి మనశ్శాంతిని ఇవ్వలేదు. ప్రభువా ప్రభువా అని కన్నీరు కార్చిన యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అన్నీ ఉంటే అందరు నాతో ఉంటారని ప్రభు, కానీ ఇప్పుడు మీరు ఎవ్వరు నాకొద్దు. ఏది నేను సంపాదించింది అన్నీ, ఏది దాచుకోలేదు, ఏది ఉంచుకోలేదు యాకోబు తన దగ్గర. దేవుడి బిడ్డ, ఒక చేతి కర్రతో దాటిన యాకోబు విస్తారమైన మందని, విస్తారమైన సంపదని, విస్తారమైన ఆస్తిని, విస్తారమైన ప్రజల్ని సంపాదించుకున్నాడు. కానీ తిరిగి అన్ని పక్కన పెట్టాడు. ఆ యొబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి ఏకాంతంగా దేవునితో గడిపిన యాకోబు, పెనుగులాడినటువంటి యాకోబు, పోరాడినటువంటి యాకోబు. ఉన్నదా నీ దగ్గర ప్రార్థన జీవితం? ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావా దేవుని బిడ్డ? ఏకాంత ప్రార్థన చేసి ఎంతకాలమైంది? ఒక్కడివే, ఒక్కదానివే దేవునితో గడిపి ఎంతకాలమైంది? పెనుగులాడి పట్టుదలతో దేవుడు ఇచ్చేదాకా 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 ప్రార్థించగలుగుతున్నావు, ఓపికతో, ఓర్పుతో పోరాడి గెలిచినటువంటి యాకోబు ఈ రాత్రి జ్ఞాపకం చేయ. నీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకో. నీవు ఆశీర్వదించబడాలంటే మొదటిగా ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి. పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్న యాకోబు, తన తప్పు అర్థం చేసుకుని సరి చేసుకుని తప్పు విడిచిపెట్టిన యాకోబు, పాపాన్ని తప్పుని విడిచిపెడితేనే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది, దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. తెలియక కాదు దేవుడు నువ్వు ఎవరని అడిగింది, ఒప్పింపచేశాడు. గ్రహింపు కలిగింది యాకోబుకి. ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడతావా? దేవునికి సమస్యని దేవునికి అప్పగించిన యాకోబు మనుషులతో తను గొడవక దేవునికి ఆ గొడవ అంతా అప్పగించాడు. ఈరోజు నీ కుటుంబం ఎందుకు బజారెక్కుతుంది? ఎందుకు నీ కుటుంబం బజారెక్కుతుంది? నీ భర్త ఒక మాట అంటే నువ్వు 10 మాటలు, ఎదురాడే స్వభావం, గొడవ పెట్టుకునే స్వభావం, ఒక శిఖండిలాగా, ఒక మూర్ఖుడిలాగా నీ బ్రతుకు మారిపోయింది. అందుకనే ఇంట్లో గొడవ తప్ప ఏముండట్లేదు. నువ్వు మారవా అని ఏమి, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కానీ ఏం లాభం లేదు అతను. ఇదే సరిపోయింది. కానీ దేవుని దగ్గర ఆశీర్వదించని పోరాడుతూనే తన అన్న విషయాన్ని దేవుని దగ్గర పెట్టినటువంటి, పోరాడినటువంటి, గెలిచినటువంటి యాకోబుని ఈ రాత్రి దేవుడు మన ముందు పెట్టాడు. మనం జ్ఞానయుక్తంగా ప్రార్థించాలి. సమస్యని ప్రభువుకు అప్పగిద్దాం, శత్రువుని ప్రభువుకు అప్పగిద్దాం. నువ్వేమి
అందులో దూరేసి చెడగొట్టేసుకోవద్దు. ప్రభు అద్భుతంగా వ్యక్తుల హృదయాలు మార్చగల సామర్థ్యం కలిగిన వాడు. ఎన్ని పంచాయతీలు ఎంతమందిని కూర్చోబెడితే ఏసావు ఆ సమస్య పోయేది, యాకోబు ఏసావుల మధ్యలో ఆ గొడవ తీరేది. కానీ సమస్య దేవునికి అప్పగించిన యాకోబు తేలిగ్గా తన అన్నని గెలుచుకోగలిగాడు. మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన యాకోబు అందుకని ఆశీర్వదించబడ్డాడు. 4వదిగా మనం చూసాం, దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు అంగీకరించిన యాకోబు. దేవుడు నిన్ను శ్రమకు అప్పగించినప్పుడు, దేవుడు నిన్ను పనిష్మెంట్ చేసినప్పుడు అంగీకరించగలిగే మనస్సుందా? దేవుని దగ్గర నుంచి మేలే అనుభవిద్దామా, కీడు అనుభవింప తగదా అని యోబు తన భార్యని అడిగినట్టుగా యాకోబు అంగీకరించాడు. ఆ మనస్సు దేవా నాకు కూడా దయచేయి. ఒకవేళ ఆ దేవుడు శిక్షించినా గద్దించినా దాని వెనకాల గొప్ప మేలు మన కొరకు దాచి ఉంచి ఆశీర్వాదం నడిపించేవాడైనా, ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాను, దేవుడు నా కొరకు ఏదో మేలు దాచి ఉంచాడని నమ్ముతావా? అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నీ దాసుని ముఖకాంతి నుంచి శక్తివంతమైనటువంటి మాటలు మాకు ఇచ్చినటువంటి విధానం, యాకోబు జీవితాన్ని మా ముందు పెట్టావు. యాకోబు ఆ రాత్రి ఆశీర్వదించబడటానికి 4 కారణాలు మేము చూసాం. కనుక అతని ప్రార్థనా జీవితం, అతని పాపపు ఒప్పుకోలు, పాపాన్ని విడిచిపెట్టిన మనస్సు, దేవా సమస్యని నీకు అప్పగించినటువంటి మనస్సు, ఇదిగో నువ్వు శిక్షించినప్పుడు, నువ్వు గద్దించినప్పుడు స్వీకరించినటువంటి మనస్సు ప్రభువా. అందుకని యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఏ మనుష్యుని పేరిట దేశము లేదు, యాకోబు పేరిట ఇశ్రాయేలు దేశముగా నిలబడింది. ప్రభువా, అబ్రహాము మూలం అయినప్పటికీ అబ్రహాము పేరిట దేశముగా లేదు, ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ప్రభువా, అంతగా నువ్వు హెచ్చించావు, అంతగా నువ్వు ఆశీర్వదించావు. ప్రభువా, మేము కూడా ప్రార్థనా జీవితాన్ని కట్టుకోగలిగితే, మేము కూడా మా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకోగలిగితే, మేము కూడా సమస్యని నీకు అప్పగించగలిగితే, మేము కూడా నీ శిక్షని స్వీకరించే మనస్సుని కలిగి ఉంటే యాకోబుని ఆశీర్వదించినట్టే మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తానని మాట్లాడారు. యాకోబు జీవితం నుంచి అద్భుతమైనటువంటి విషయాలు మాకు ఇచ్చావు. నీ ప్రభువా మాటకై స్తోత్రం. నీ మాట అందించిన నీ దాసురాలు పరిచయని దీవించండి. ఈ రాత్రి దీవెనకరమైన రాత్రిగా మమ్మల్ని చేసావు. ఈ 18వ దినాన ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వచనపు బట్టి, వచనాలు బట్టి స్తోత్రం. ఈ మాటలన్నీ మాలో ఫలించునుగాక. ఇక్కడ జరుగుతున్న సేవను మీరు ఫలింపచేయండి, వర్ధిలింపజేయండి. వ్యతిరేక అంధకార చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో లయమైపోనుగాక. సంఘము విస్తరించబడునుగాక. సంఘ బిడ్డలందరూ అవసరాలు అక్కలు తీర్చండి. చేరువచ్చిన వారందరి మనవులు ఆలకించి జవాబు దయచేయి. ఒక్క ఆశ కలిగి మేము వచ్చాం, ఆ ఆశ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. తిరుగు ప్రయాణంలో తోడుండమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై నడిపించునుగాక. యేసు రక్తమే ఛాయం, ప్రభేసు రక్తమే ఛాయం. యేసు నామని సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.